మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్నది వారణాసిలో కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చామన్నమాట. మేముండే హోటల్ నుంచి శ్రీ బాలాజీ హోటల్ అన్నమాట, మన తెలుగు వాళ్ళదే. యూట్యూబ్లో నెంబర్ చూసి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో ఆయన రూమ్ అలాట్ చేశారన్నమాట. అక్కడ నుంచి వెళ్ళి దగ్గర మాకు 2 కిలోమీటర్లు పార్కింగ్ ప్లేస్. సో ఇప్పుడు 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. నో కాంప్రమైజ్. జస్ట్ 2.5 కిలోమీటర్స్ కోసం ఆటో మాట్లాడుకొని వెళ్తే ఇక్కడ వీడు చేసిన గమ్మత్ ఏంటిదంటే, వీడు 400 రూపీస్ అన్నాడు ఫస్ట్ 3 మెంబర్స్కి. ఇక్కడ ఏంటిదంటే రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఎందుకంటే కుంభమేళ టైంలకు మేము వెళ్ళినాం కాబట్టి ఇక వాటితోటి ఏం వాదిస్తాంలే అని చెప్పి చలో 200 దేతే అని చెప్పి మేము చెప్పాం. చెప్పిన వాళ్ళే వీడు మేము అడ్రస్ చూపించినా కూడా రాంగ్ అడ్రస్కు మమ్మల్ని తీసుకుపోయి, नहीं सर आपने गलत అడ్రస్ బోలా, आप इधर बोला, हम उधर है इधर है అని చెప్పి ఏమేమో మాట్లాడి, రే పొద్దున నీ చేతికి దొరికినవేంద్రా అనుకోని ఇక కింద మీద పడి, అరే ఇక్కడ రా బైక్ ఇక్కడ అడ్రస్ ఉంటుంది అని చెప్పి మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళని అడిగి కనుక్కొని మళ్ళీ అక్కడ దించిండు. ఇది ఎంత పెద్ద స్కామ్ చూడు వీళ్ళది. మేం బలైనం కానీ ఏం కాదు, ఇక వచ్చినాం కదా చెల్తా. వారణాసిలోని గల్లీ గల్లీ తిరుగుతూ మా యాత్ర ప్రారంభమైంది. ఇక్కడ మీరు చూసుకోండి, తెలుగులో మీకు పేర్లు కనిపిస్తాయి చాలా. ఇది ఎక్కువ శాతం మనం తెలుగు వాళ్ళు ఉండే ఏరియా. తెలుగుకు సంబంధించిన షాప్స్ కానీ ఆశ్రమాలు కానీ చాలా ఉంటాయి. సైకిల్ బాబా ఆశ్రమం అని ఇక్కడ ఉంటుంది. ఇది ఒక సత్రం అండి, ఇక్కడ ఫ్రీయే. ఒకవేళ మీరు కావాలనుకుంటే కనీసం నెల 15 రోజుల ముందు ఇక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు. సైకిల్ బాబా ఆశ్రమం అని చెప్పి మీరు టైప్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ గూగుల్లో వస్తాయి, మీరు చూసుకోవచ్చు. ఏ మాట కామాట అండి, వారణాసి లాంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాన్ని చెప్పులు లేకుండా హర హర మహాదేవ్ నినాదంతో తిరిగినప్పుడు అసలు సిసలైన ఆధ్యాత్మిక భారతదేశాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఇక్కడ ప్రతి లైన్కు ఏదో ఒక చిన్న దేవాలయం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదే సైకిల్ బాబా ఆశ్రమం అని కూడా అంటారు. ఇది చూసినప్పుడు ఒకటే మాట, ఏ బాబా హమ్ తెలంగాణ సే ఆయా అనాలనిపించింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సైకిల్ స్వామి ఆశ్రమం నిత్య సత్రం కాశీ. ఇక్కడ మీరు ఫ్రీగా భోజనం చేయొచ్చు. ఈ సిచ్యువేషన్లో మై ఫ్రెండ్స్ బీ లైక్, ఆ యూట్యూబర్ గారితో మాకేం పనివా, వాడు చేత చేసుకొని లేకుంటే లేదు, మా వీడియోస్ మేము తీసుకుంటాం, వాడు ఎక్కడన్న బోడి. ఈ కామెంట్ చేసిన తర్వాత మా వాళ్ళు ఊరుకుంటారా? ఒక్కసారి వినండి ఏమంటున్నారు. లుంగే బాబా లుంగే బాబా. వారణాసిలోని గల్లీ గల్లీలు చూసుకుంటూ వచ్చిన భక్తులందరినీ పలకరించుకుంటూ అలా అలా ఘాట్స్ దగ్గరికి మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఫైనల్గా ఘాట్స్ దగ్గరికి చేరుకున్నాం బోట్లో ప్రయాణించడానికి. ఇక్కడ మీరు చూడొచ్చు, బోట్లో వెళ్ళడానికి నారదా ఘాట్ నుంచి ఒక్కొక్క మెట్టు దిగుతూ గోయింగ్. ఏదో ఒలింపిక్స్ లో జంప్ చేస్తున్నట్టు ఫీల్ అవుతానా నేను. అయినా వయసు కాని వయసులో మనకెందుకులే ఈ జంపులు, మెల్లగా వెళ్దాం అనుకుంటున్నా మనోడు. చూడండి, ఇక్కడ సేఫ్టీ జాకెట్స్ ఇస్తున్నారు మాకు. ఇప్పుడే బోట్ ఎక్కినాం అన్నమాట. బోట్లో ప్రయాణించి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కాశీ దిశగా తిరిగి ఒక 3 సార్లు మునిగి నమస్కరించుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు, గంగా యమున నదుల కలయిక. ఒక్కసారి చూడండి, 2 డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి. లైవ్ గా చూస్తే మాత్రం సూపర్బ్ అంటారు. శివుడి త్రిశూలంపై నిలబడిన మహానగరం, పరమేశ్వరుడు అధిక సార్లు దర్శనం ఇచ్చిన పుణ్యస్థలం, యావత్ హిందూ లోకానికి ఆఖరి గడియలు గడపాలనిపించే మొదటి నగరం, 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథ మందిరం. ఒకప్పటి కాశీ, ఇప్పటి వారణాసి.
మీరు ఇప్పుడు చూడబోతుంది ద వెరీ వెరీ ఫేమస్ మణికర్ణిక ఘాట్. అసలు ఈ ఘాట్కి మణికర్ణిక అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. పార్వతీదేవి శివుడు ఇక్కడ స్నానం ఆచరిస్తున్నప్పుడు పార్వతీదేవి యొక్క ఇయర్ రింగ్ దీంట్లో పడిపోతుంది అన్నమాట ఈ ఘాట్ దగ్గర. ఈ ఇయర్ రింగ్ నే మణికర్ణిక అని కూడా అంటారు. పార్వతీదేవి చేసిన మాయ వల్ల శివుడికి ఎంత వెతికినా కూడా ఈ ఇయర్ రింగ్ అనేది దొరకదు. సో ఇక్కడ ఏముంటుందంటే మణికర్ణిక ఘాట్ అనేది శవాలను దహనం చేసేయడానికి చాలా ఫేమస్. ఇక్కడ ఎవరికైతే దహన సంస్కారాలు జరుగుతాయో వారికి ఏ రూపంలో కూడా పునర్జన్మ అనేది ఉండదు. ఆత్మ అనేది పరమాత్మలో కలిసిపోతుందని ఒక ప్రగాఢ విశ్వాసం మరియు నమ్మకం కూడా. ఇక్కడ మీరు గమనిస్తే శవాలు ఉంటాయి కదా, చనిపోయిన శవాలు, అక్కడ ఇయర్స్ ఉంటాయి కదా, రైట్ ఇయర్ ఎప్పుడు పైకే ఉంటుంది. మీరు గమనించవచ్చు ఏ శవానికైనా రైట్ ఇయర్ అనేది పైకి లేసే ఉంటుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కథనం కూడా ఉంది. పైకి వచ్చిన ఆత్మలను శివుడు అడుగుతాడన్నమాట, నీకు ఇయర్ రింగ్ కనిపించిందా, మణికర్ణిక అనేది దొరికిందా అని. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. ఇదే కాశీ విశ్వనాథ్ ఘాట్. వారణాసికి భక్తులంతా వచ్చేది ఈ కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి. ఇది చూడండి, అసలు వారణాసి దర్శనం అనేది కంప్లీట్గా ఇన్కంప్లీట్. చూడండి, ఈ ఘాట్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఏ అసౌకర్యాలు లేకుండా ఎంత చక్కగా తీర్చిదిద్దారు చూడండి. ఇంతకు ముందు లేకుండా ఇలా. ఫ్రెండ్స్, ఇది వారాహి ఘాట్. ఇక్కడ వారాహి మాత ఉంటుంది. ఈ వారాహి మాతయే మొత్తం వారణాసి యొక్క క్షేత్రపాలిని. అంటే దీన్ని ఎవరైనా ధ్వంసం చేయడానికి వచ్చినా, ఏమైనా ఆపద తలపెట్టడానికి వచ్చినా ఈ మాత ఉగ్ర రూపం దాల్చి వాళ్ళని సంహరిస్తుంది. ఇక్కడ క్షేత్రపాలిని అంటే మీకు ఒక పాయింట్ అర్థం కావాలి. ఇక్కడ క్షేత్రం అంటే ఆ ప్రదేశంలో నిక్షిప్తమై ఉన్న ఒక రకమైన శక్తి. ఆ శక్తిని ఎవరైనా డిస్టర్బ్ చేయాలని చూస్తే మాత ప్రళయమాత అయి వాళ్ళను సంహరిస్తుంది. అంతేగాని ఫిజికల్గా కట్టిన కట్టడాన్ని క్షేత్రం అనరు, దాన్ని దేవాలయం అంటారు. బద్రీనారాయణ ఘాట్. దీని స్పెషాలిటీ చాలా తక్కువ మందికి తెలుసు. బద్రీనారాయణ అనే పేరు బద్రీనాథ్లోని విష్ణువుని బద్రీనారాయణుడిగా కొలుస్తారు. ఆ పేరు మీదుగానే ఈ ఘాట్కి బద్రీనారాయణ ఘాట్ అని పేరు వచ్చింది. ఎవరైతే బద్రీనాథ్కి వెళ్ళలేకపోతారో ఈ ఘాట్ని మీరు దర్శించుకుంటే బద్రీనారాయణుని దర్శించుకున్నంత పుణ్యం మీకు దక్కుతుంది. హనుమాన్ గడి ఘాట్. ఈ ఘాట్కి శ్రీరాముడితో ఉన్న కొన్ని కనెక్షన్స్ వల్ల దీనికి రామేశ్వరం ఘాట్ అని మొదట్లో పిలిచేవారు. తరువాత కాలంలో తులసీదాస్ ఇక్కడ హనుమాన్ మందిరంని కట్టించడం వల్ల కాలక్రమేణా దీనికి హనుమాన్ ఘాట్ అని పేరు వచ్చింది. ఈ ఘాట్కి దగ్గరలోనే అఖాడా ఉంటుంది, కుస్తీకి సంబంధించిన అఖాడా. ఇక్కడ పహల్వాన్కు సంబంధించిన ట్రైనింగ్స్ ఇస్తూ పహల్వాన్లను తయారు చేస్తారు. వీరు ఒకవేళ ఈ హనుమాన్ గడి ఘాట్ని విజిట్ చేసే టైం ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి అఖాడాకు వెళ్ళి మీరు చూడొచ్చు. ఇది లాల్ ఘాట్. ఈ ఘాట్ యొక్క నిర్మాణానికి సహకరించిన గొప్ప చరిత్రకారులు, గొప్ప కుటుంబానికి చెందిన లాల్ వంశస్థుల పేరు మీదుగా ఈ ఘాట్కి లాల్ ఘాట్ అని పేరు వచ్చింది. ఈ ఘాట్ సాధువులకు, వారి పద్ధతులకు సంబంధించిన కార్యక్రమాలకు బాగా ప్రసిద్ధి చెందింది. ఇది శీతల ఘాట్. దేవత అయిన శీతలదేవి పేరుతో ఈ ఘాట్కి శీతల ఘాట్ అని పేరు వచ్చింది. ఈ దేవతకి మానవులకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులను పోగొట్టే శక్తి ఉందని నమ్ముతారు. ఇక్కడ స్నానం ఆచరించడం వల్ల సకల రోగాల నుండి మానవునికి విముక్తి కలిగి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవితాంతం విరసిల్లుతాడని నమ్మకం. ఈ ఘాట్ని శీతల అష్టమి నాడు ఎక్కువగా భక్తులు వెళ్తుంటారు. ఫ్రెండ్స్, ఇదే కేదార్ ఘాట్. మహాదేవుడు ఇక్కడ కేదారేశ్వర మహాదేవునిగా పూజలు అందుకుంటారు. ఇక్కడి దేవాలయం ఉత్తరాఖండ్ కేదారేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఈ ఘాట్ వద్దకే వస్తుంటారు. ఈ ఘాట్కి విజయనగర మహారాజు 18వ శతాబ్దంలో నిర్మించారు. ఈ టెంపుల్ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ను కలిగి ఉండి మిగతా దేవాలయాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శివుడు స్వయంగా కేదారేశ్వరుని రూపంలో ఉండి లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇదే దశాశ్వమేధ ఘాట్.
దీనికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేశారు శివుడిని ఆహ్వానించడానికి. అందువల్ల దీనికి దశాశ్వమేధ అని పేరు వచ్చింది. దీనిని రుద్ర సరోవరం అని కూడా అంటారు. ప్రజెంట్లో ఈ ఘాట్ని పేష్వా బాలాజీ బాజీరావు గారు 1748వ సంవత్సరంలో నిర్మించారు. అహల్యాబాయ్ హోల్కర్ క్వీన్ ఆఫ్ ఇండోర్ దీనిని కొన్ని మార్పులు చేశారు 1774వ సంవత్సరంలో. ఇక్కడ గంగా హారతి సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. అసలు వండర్ఫుల్గా ఉంటుంది. కొంత టైం లేకపోవడం వల్ల మేము సాయంత్రం ఈ గంగా హారతికి అటెండ్ కాలేకపోయాము. అస్సీ ఘాట్లో మార్నింగ్ 6 AM ఇచ్చే హారతికి మాత్రం అటెండ్ అయ్యాం. వితౌట్ ఎడిటింగ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కంపల్సరీ నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఈ ఘాట్కి అహల్యాబాయ్ హోల్కర్ క్వీన్ ఆఫ్ ఇండోర్ తన పేరు పెట్టడం జరిగింది. ఈమె 18వ శతాబ్దంలో ఈ ఘాట్ని నిర్మించారు. ఈ రాణి శివభక్తురాలు, ఇంకా హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తి. ఇదే ముర్షి ఘాట్. వారణాసికి సంబంధించిన లోకల్ ముర్షి వంశస్థులు దీన్ని నిర్మించి దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఆ వంశస్థులే చూసుకునేవారు. ఇదే రాణామహల్ ఘాట్. ఈ రాణామహల్ ఘాట్ని మేవార్ని పరిపాలించిన రాజపుత్ర వంశస్థులు అయిన రాణా జగత్ సింగ్ 18వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ మనం రాజపుత్రులకు సంబంధించిన రాజ్పుత్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇదే చౌసట్టి ఘాట్. చౌసట్టి అంటే 64. 64 యోగినీస్ అంటే 64 ఫెమినైన్ ఎనర్జీస్ అసోసియేటెడ్ విత్ గాడెస్, అనగా కాశీ మరియు శివుడితో సంబంధం ఉన్న దైవ స్త్రీ శక్తులు. ఈ ఘాట్ వద్ద బెంగాలీ పోయెట్ తులసీదాస్ రామచరిత మానస్లోని ఒక భాగాన్ని రచించాడు. ఈ ఘాట్లో చౌసట్టి దేవి ఆలయం ఉంది. 64 యోగినీలకు అంకితంగా ఈ దేవాలయం ఉంది. ఈ ఘాట్ని బెంగాల్ రాజు అయిన రాజా ప్రతిపాదిత్య పునర్నిర్మించారు. హోలీ పండుగను ఈ ఘాట్లో చాలా ఘనంగా జరుపుకుంటారు.